అందరికీ నమస్కారం అండి. కాజీపాలెంలో వికసిత భారత్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞా పత్రాలు అందజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. 11 సంవత్సరాలు వికసిత భారత్ 11 సంవత్సరాల సుపరిపాలన ఎట్లాగుందో అనేటువంటిది. ముందుగా రామకృష్ణ గారు మీరు చెప్పండి, 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి పాలన ఎట్లాగున్నది ఏంటనేటువంటిది ఒకసారి ప్రజలందరికీ తెలియజేయండి. ఖచ్చితంగా భారతీయులకి, ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు గత 11 సంవత్సరాలలో జరుగుతున్న అభివృద్ధి, జరిగిన అభివృద్ధి, జరగబోతున్న అభివృద్ధి గురించి ప్రతి యువకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి పేదకి అందరికీ కూడా చక్కని అవగాహన ఉందండి. అయితే భారతీయ జనతా పార్టీ తీసుకునే కార్యక్రమాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో భారతదేశాన్ని నిలబెట్టిన స్థాయిని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము కూడా ప్రజలకు చేరువవడానికి, అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏర్పడడానికి కారణం మేమే, అందులో అనుమానం లేదు. కానీ ప్రజల్లోకి ఇంకా బలంగా భారతీయ జనతా పార్టీని తీసుకొని వెళ్ళి ముందు మనం చేసిన అభివృద్ధిని, మనం అబద్ధాలు చెప్పడానికి కాదు, లేదంటే లేనిది అభూత కల్పనలు చేయడానికి అయితే లేదు. మనం ఏ అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధిని అక్షరాల ప్రజల్లోకి తెలపడానికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తున్నాం. అలాగే ఈ 11 సంవత్సరాల సుపరిపాలనలో ఇప్పుడున్నటువంటి భారతదేశం యొక్క స్థితి, అంటే జీడిపి స్థానంలో 4వ స్థానంలో ఉంది అనేటువంటిది మన ప్రపంచం మొత్తం కూడా కూస్తుంది. దీనికి మీ స్పందన ఏంటో ఒకసారి చెప్పండి. అది వాస్తవం. అది ఎందుకంటే మన ఆర్థిక ప్రణాళికలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు 1553 కోట్ల రక్షణ ఎగుమతుల దగ్గర నుంచి ఇవాళ 23 లక్షల కోట్లకి వెళ్ళి ఉన్నాం. ఎవ్రీ అంటే ఒక రైతుని కూడా మనం సంవత్సరానికి ఒక 6,000 రూపాయలు ఆయన అకౌంట్లో వేసి ఆయన అప్లై చేసుకోకుండా వేసామండి. ఈ అద్భుతాన్ని రైతులందరూ తెలుసుకోవాలి. ఏదైతే కిసాన్ సంయోజన యోజన కింద మనం 6,000 రూపాయలు మద్దతు ఇస్తున్నామో అది మనం ఏ రైతు మనకు అప్లై చేసుకున్నది కాదు. అది రైతు ఖాతాల్లోకి డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేస్తున్నది. ఇది ఒక అద్భుతం. ఏంటంటే ఒక రాజీవ్ గాంధీ లాంటి ఒక వ్యక్తి, అంటే ఒక మాజీ ప్రధాని ప్రపంచ దేశాల్లో చెప్పాడు. ఒకసారి ప్రపంచ దేశాలకు ఏం సందేశం ఇచ్చారంటే, కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే లబ్ధిదారుడికి 15 రూపాయలు కూడా ఇవ్వట్లేదని వారి నోటి నుంచి స్వచ్ఛంగా చెప్పిన మాట. కానీ ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలనలో రాష్ట్రం, దేశం అలా లేదు. ఏదైతే 10 రూపాయలు కాదు, 10 పైసలు కాదు కేంద్ర ప్రభుత్వం పేదకి సంక్షేమానికి ఇస్తుందో ప్రతి పైసా కూడా డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఇది అద్భుతం. అవినీతి అనేది చూపించలేరు. స్కామ్ లేని ఒక్క స్కామ్ లేదు, ఒక అవినీతి మచ్చలేదు. స్కాముల రాజ్యం నుంచి స్కీముల రాజ్యంలోకి వచ్చేసాం. అలానే జీడిపిలో 4వ స్థానానికి వచ్చాం. అతి త్వరలో మనం మొదటి 2 స్థానాల్లో ఉంటామని ఆశిస్తాం. ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటాం. మొదటి 2 స్థానంలోనే ఉంటాం. భారతదేశాన్ని ఆ స్థాయికి అయితే తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. భారతదేశాన్ని 2047 కల్లా మొదటి స్థానంలో చూడొచ్చా? ఖచ్చితంగా. దీనికి తగ్గ ప్రణాళికలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటనేటువంటిది ఏమైనా వివరిస్తారా? అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టర్ తీసుకుంటే అదివరకు ఒక వ్యాపారం పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇక్కడ భారతదేశంలో ఎన్ని చూసాం మనం. ఇక్కడ మనం చూసిన మన పెద్దలు వీళ్ళందరికీ తెలుసు. అంటే యువకులు కాబట్టి మనకు కొంత అవగాహన తక్కువ, కానీ పెద్దలు ఈ బాధలను పడిన వాళ్ళే. ఒక 50 సంవత్సరాల పరిపాలనలో ఒక వ్యక్తి తన స్వతంత్రంగా బ్రతకటానికి కూడా భయపడిన రోజులను చూసాం. ఈరోజు అలా కాదు. ఒక యూత్కి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పాలసీస్ ద్వారా వాళ్ళకి మనం చేతనిస్తున్నాం. సుమారుగా 1,46,000 స్టార్టప్ కంపెనీస్ మనం ఇవాళ భారతదేశంలో నిర్మించుకున్నాను. సో ఎప్పుడైతే యువత బలోపేతంగా పనిచేస్తుందో, ఎప్పుడైతే ఆర్థిక పురోగతి లభిస్తుందో దేశం ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతుంది జీడిపి. అసలు దానిలో అనుమానం లేదు. పక్కా ప్రణాళికతోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెళ్తుంది. ఇలా వీరు మనకి సెలవు ఇచ్చారు. ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.